అసలు ఏమని పేర్కొన్నారు కంప్లైంట్ కాపీలో, ఏ అంశాలను మీరు ప్రస్తావించారు అక్కడ? అతను హిందూ దేవతలను దూషించాడు, గ్రంథాలపైన కూడా అసభ్యంగా మాట్లాడాడు. తర్వాత యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్నాడు ఒక స్టూడియోలో కూర్చొని. యేసుప్రభు విగ్రహాన్ని, యేసుప్రభు తల్లి విగ్రహాన్ని. ఇప్పుడు యేసుప్రభు తల్లి అంటే ఎవరు? ఆమెను కూడా మేము గౌరవిస్తాం, ఆరాధిస్తాము. అలాంటిది మా మనోభావాలు తీయదా? ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, ఈ దేశం సంస్కృతి ఏదైతుందో మేము పాటిస్తాము. ఇప్పుడు మీ దేవుళ్ళు ఉన్నారు, హిందూ దేవుళ్ళు, మేము అగౌరవపరచొద్దు. మేమని కాదు, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఇలాంటి రిలీజియన్ని మనం టార్గెట్ చేయొద్దు. మనం గౌరవించకున్నా పర్లేదు, అగౌరవపరచొద్దు. ఇప్పుడు మన సొసైటీలో ఉన్నాము, మన ఇంటి పక్కకు ఇంకో ఇల్లు ఉంది, వాళ్ళని అగౌరవపరిచి మనం హాయిగా ఉంటామా? ఉండగలుగుతామా? లేదు. వాళ్ళని మనము మనకు సొంత అభిప్రాయాలు ఉంటుంది, సొంత విద్వేగాలు ఉంటుంది, కానీ వాళ్ళ మీద పోయి ఇతరులకు విషం చిమ్మం కదా. వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి ఇతను చేసే ప్రయత్నం అది, దాన్ని ఆనకట్ట వేయాలని చెప్పి. ఎందుకంటే ఇతను మళ్ళీ ముందుకెళ్ళి ఇంకా భయంకరమైన ఇది కూడా చేయొచ్చు. అంటే చెప్పలేము. ఇప్పుడు యేసుప్రభు విగ్రహాన్ని పలగొడతా అన్న మనిషి ఇంకా వేరేదైనా ప్లాన్ చేయొచ్చు వీళ్ళందరూ. అందుకే దీన్ని స్టాప్ చేయాలని చెప్పి, టార్గెట్ కాదు. ఎందుకంటే ఆయన కూడా పాపం భార్య పిల్లలు ఉన్నారు. నాకు కూడా జాలనిపించింది వాళ్ళని చూసే నేను ఓకే, ఇక్కడితో ఇది ఆగిపోవాలి. ప్రతి మతస్థులు ఎవరైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్స్, మనం అందరం కలిసి ఉండాలంటే ఇతర మతాల్లో తొంగి చూడొద్దు. ఇతర మతంలో ఏం బోధిస్తున్నారు, ముందు మీ మతం గురించి మీరు మాట్లాడుకోండి, మీ మతం గురించే మీరు బోధించండి, మీరు మతం గురించే ప్రార్థన చేయండి, బంద్ చేయండి ఇవన్నీ. ఇంకా ఎక్కడ పోదాం అనుకుంటున్నారు? ఇక్కడ ఆయన ఒక పాస్టర్, ఆ పాస్టర్ అనే వ్యక్తి ఒక మాట అన్నాడంటే కనుక దానికి ఒక రీజన్ కూడా చెప్పుకొచ్చిన సందర్భంలో చర్చ జరుగుతుంది. రీజన్ కానీ అది దాని గురించి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక పాస్టర్ ఒక కామెంట్ చేశాడంటే దాని ఇంపాక్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆ పరిణామాలని దృష్టిలో పెట్టుకునే చెప్తారు కదా సార్. కరెక్టే, కానీ నువ్వు బహిరంగంగా వచ్చి పలగొడతా అంటే ఏంటది? నీకు నమ్మకం లేదు, ఓకే, నీకు బాధగా ఉంది, ఇతర దేవతలు, ఓకే, నో ప్రాబ్లం, అది నీ సొంత అభిప్రాయం. కానీ వాళ్ళ గురించి దురుసుగా మాట్లాడడము, వెక్రించి మాట్లాడడం ఏందది? అంటే ఎవరేం అడగలేరు అనుకున్నారా? అడిగినా ఏం చేయలేరు అనుకున్నారా? వీళ్ళు ఆగిపోవాలి చాలు. వీళ్ళ వల్లనే ఇప్పుడు హాయిగా స్టూడియోలో కూర్చొని డిబేట్లు ఇచ్చుకుంటారు, ఈ దేవుళ్ళ గురించి, ఆ దేవుళ్ళ గురించి. కానీ ప్రమాదం ఎవరికి? బయట సిటిజన్స్కి. మీరు హాయిగా వీడియోలో క్లిపేజ్ ఇచ్చుకుంటారు, డిబేట్లు చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొట్టుకొచ్చేది సమాజం, సమాజానికి ద్రోహం ఇది, సమాజానికి కీడు ఇది. రాబోయే తరాలకి మనం ఏమిచ్చిపోతున్నామండి? ఫ్యూచర్ జనరేషన్లో మన పిల్లలు ఏమవుతారు? కొట్టుకొస్తారు ఇలాగే. దీన్ని అరికట్టాలి, ఆగిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం ఇది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా నేను ఇలాంటి పాప మా అమ్మాయిని చూసి చాలా జాలి అనిపించిందండి. వాళ్ళు చిన్న పిల్లల్ని వేసుకొని పోలీస్ స్టేషన్ రావడము, తిరగడము, ఏంది ఇది? నువ్వు చేసిన పనికి నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాము, బైక్ స్పీడ్ ఉంది, ఓవర్ స్పీడ్ ఉంది, దాన్ని ఏం చేయాలి మనము? ఆపాలి. లేకపోతే వాడు చస్తాడు, కానీ ఇతరులను కూడా తీసుకొని చేస్తాడు. వాడు చచ్చేటప్పుడు వాని ఫ్యామిలీకి కూడా బాధనే కదా. అదే నేను చేసిన పని. వాడి ఫ్యామిలీకి బాధ కలగవద్దు, ఇతరులకు కూడా బాధ కలగవద్దు. కానీ ఇక్కడ ఇంకొక అంశం ప్రస్తావనకు వస్తూ ఉంది. సరే, చాలామంది మాట్లాడారు ప్రవీణ్ పగడ మరణం తర్వాత చాలామంది కాస్త ఫియర్స్గా ఆ రోజు మాట్లాడిన సందర్భం, ఆ ఎమోషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం. కానీ ఎందుకు అజయ్ బాబు ఒక్కడే మీరు కంప్లైంట్ ఇచ్చారనేది క్వశ్చన్ రైస్ అవుతుంది. దీనికి మీ సమాధానం? సార్, ఇప్పుడు ఒక పాస్టర్ గారు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి గురించి మనం దుమ్మారం లేపోతూ ఫస్ట్ ఆయన ఆత్మశాంతి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఎవరైనా సరే, హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా సరే, ఆయన చనిపోయారు, ఒక మనిషి చనిపోయారు, ప్రాణం వెళ్ళిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారండి? వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటుంది? ఆ శవాన్ని పిక్కు తింటారా మీరు చనిపోయిన తర్వాత? ఓకే, ఏదైనా ఉండొచ్చు, ఒక ఇన్సిడెంట్, ఫస్ట్ అది ఇన్సిడెంట్, నిర్ధారణ రాలే కదా. రానప్పుడు అదొక ఇన్సిడెంట్గా భావించి మీరు కావాలంటే కేసు వేయండి. అంతేగాని బయట రోడ్ల మీదకి వచ్చి ఊచకోతలకు వస్తాను, ఎవరికి వస్తారా? పిచ్చిన కొడుకులరా, ఊచకోతలు ఏంది? బైబిల్ అదే ఉందా? ఊచకోతలు కోయండి అని చెప్పి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఒకవేళ ఊచకోతకు వస్తాను, ప్రవీణ్ గారి ఆత్మకు శాంతి కలిగిస్తుందంటే ఫస్ట్ నేను కూడా వస్తాను, నాతో పాటు ఆ గడ్డ పైన కూడా వస్తాడు. ఎవరైతే నెల్లూరులో హెచ్చరించాడు కదా, 4వ వస్తాను చెప్పి ఆయన కూడా వస్తాడు.
ఏంది ఇది ఊచకోతలేంది దేశంలో? అడిగేటోళ్ళు లేరా వీళ్ళని? పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుకుంటూ తిరుగుతారు వీళ్ళు రోడ్ల మీద. ఒక ఆవిడ యూట్యూబ్లో మనమందరూ బయటికి రావాలి, ఆడవాళ్ళు బయటికి రావాలంట. దేనికి ఆడవాళ్ళు దేనికి? మళ్ళీ ఆడవాళ్ళంతా బయటికి వస్తే మళ్ళీ లాడ్ ఆర్డర్ సిచ్యువేషన్ పాడు కాదా అండి? మళ్ళీ ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే హిందువులు ముళ్ళు గుచ్చారంటారు. ఏంది ఇది వీళ్ళ నాటకాలు? అంటే ఇప్పుడు హిందూ పరిస్థితి ఎలా ఉందంటే తారక్ మెహతా ఉల్టా చష్మాలో జేఠాలాల్ లాగుంది. ఆ జేఠాలాల్ మొత్తం ఇంటి భారాన్ని నడిపిస్తాడు. ఆయనను వాళ్ళ తండ్రి అసహించుకుంటాడు ప్రతి చిన్న మాటకి. అలాగే కన్న కొడుకు అసహించుకుంటాడు. ఈవెన్ కట్టుకున్న పెళ్ళాం కూడా అసహించుకుంటుంది. అలాగుంది ఇది హిందువుల పరిస్థితి దేశంలో. రాంగ్ రూట్లో వస్తారు, రైట్ రూట్లో వచ్చి నడిపే వాడిని ఢీ కొట్టిన తర్వాత నాకు నడిపే స్వేచ్ఛ లేదని చెప్పి వానికి రాజ్యాంగం చూపిస్తారు. ఇది ఎక్కడ పోతుంది? ఇదే క్వశ్చన్ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అదేనండి అక్కడ ఇష్యూ స్టార్ట్ అయింది అక్కడి నుంచి 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఇక్కడ నేను ఎవరు ఇండివిజువల్గా పేర్లు మెన్షన్ చేయట్లేదు. బికాస్ అక్కడ మళ్ళీ కాస్త ఇష్యూ ఇన్ ద సెన్స్ మళ్ళీ మత విద్వేషాలు రేగే అవకాశం ఉంటుంది కాబట్టి టు ద పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటం లేదు? ఎందుకు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు అజయ్ బాబు కావచ్చు వీళ్ళ మీదే కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నారు? ఎందుకు? ఇప్పుడు అదర్ రిలీజియన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, వాళ్ళ అభ్యంతరకర భాష ఉంది, వాళ్ళు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెండ ఉంది, ఎవరో మొదలు పెట్టారు. అతను ఏం చేశాడు? పెండని స్పూన్తో తిన్నాడు. తిన్న తర్వాత వీడేమన్నాడు? వాడు స్పూన్తో తింటాడా? నేను పెద్ద స్పూన్తో తింటాను. వీడు పెద్ద స్పూన్తో తింటాడు. వీడేమంటాడు? లేదు, వాడు పెద్ద స్పూన్తో తింటా, నేను గిన్నెతో తింటాను. మరి వీడు గిన్నెతో తింటే వాడు ప్లేట్లో తింటాడు. ఏంది ఇది? మీరు దీన్ని తమాషాగా చేస్తున్నారు, ఒక డ్రామా. మీరు లోపల హాయిగా ఏసీ రూమ్లలో కూర్చొని డ్రామాలు చేస్తారా? వాడు పెండ తింటే నువ్వు కూడా తింటావా? ప్రార్థన చేయండి, వాడు పెండ తినొద్దని చెప్పి. వాడు ఇట్లా నా దేవతల గురించి మాట్లాడుతున్నాను, మీరు ప్రార్థన అంటున్నారు. ఫస్ట్ ఇక్కడ మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు, గుడ్, దీన్ని ఎవరు కాదనట్లే. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఎంతమంది మాట్లాడారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంతమంది మాట్లాడారో చేస్తుంటే బాగుంటుంది. ఇన్ మై లిస్ట్ ఓకే, ఎంతమంది ఉన్నారు? కటింగ్ అక్రాస్ రిలీజియన్స్. దే విల్ హియర్ ఇన్ న్యూస్. ఒక్కొక్కరు బయటకు వస్తారు, ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే నా కంప్లైంట్లో ఏమనుందండి మీరు చూడండి, లాస్ట్లో ఐ విల్ నాట్ స్పేర్ దోస్ హూ స్ప్రెడ్, లాస్ట్ ఉంది. ఒక్కసారి ఆ కంప్లైంట్ కాపీ, ఎందుకంటే ఆయన అంటున్నారు ఎవరిని విడిచిపెట్టేదే లేదంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన ఈ కంప్లైంట్ కాపీ ఆర్టీవీ చేతిలో ఉంది. ఆ కంప్లైంట్ కాపీ ఒక్కసారి నేను ఆ కంప్లైంట్ కాపీ నేను మీకోసం చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ఫ్రేమ్ అలాగే ఉంచండి, నో ఇష్యూస్. ఒకసారి నేను కంప్లైంట్ కాపీ చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం అంతా కాదు కానీ లాస్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అజయ్ బాబుకి సంబంధించి ప్రస్తావించారు. దాంతోపాటు అజయ్ బాబు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఒక్కసారి ఇక్కడ myself being a responsible Catholic, a citizen of our country, we